మల్లంపల్లి కొత్తగా మండలంగా ఏర్పడ్డందుకు ఈరోజు ప్రజాపాలనలో మనకు ఏర్పడడం ఆనందకరణం. మరి ఎన్నో గత సంవత్సరాల కానుండి మల్లంపల్లి మండలం కావాలని మనం అనేక పోరాటాలు ఉద్యమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ మల్లంపల్లి మండలంగా ఏర్పడడం చాలా ఆనందకరణం. అదేవిధంగా మరి పోయిన నెల 3వ తారీఖు నాడు ములుగు జిల్లాకు ఒక అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఈ ములుగు జిల్లా మల్లంపల్లి నేను అధ్యక్షుని అయినాక మల్లంపల్లి మండలంగా ఏర్పడడం ఇంకా ఆనందకరణం. ఎందుకు అంటే ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులకు నేను సాయం చేస్తా, నేను ముందుకు పోయి వాళ్ళని ఆదుకుంటా. నిరుద్యోగ కళాకారులకు ఏనాడు కూడా ఉపాధి లేదు, మరి విచ్చడివిడిగా అవుతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పదవిని చేపట్టి మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి నిరుద్యోగ కళాకారులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్ని కుట్రలున్నా కూడా ఎన్ని కుతంత్రాలున్నా కూడా మరి గతంలో 15 మంది 10 మంది కళాకారులు కలిసి ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు తెచ్చుకున్నారో మరి ఈరోజు ప్రజా పరిపాలన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ కళాకారులకు కొన్ని అవకాశాలు జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మరి నా వెనకాల మీరు నడిస్తే దేనికైనా కూడా నేను ముందుండి దీన్ని సాధ్యం చేస్తానని నేను నెల రోజుల కానుండి నానా ఇబ్బందులు పడుకుంటూ కష్టాలు పడుకుంటూ వస్తున్నా. మరి ఇప్పటికీ కూడా ములుగు జిల్లా కళాకారులు అంటే మరి ఎక్కడున్నారో ఏమున్నారో మరి ఇప్పటికి కూడా ఈ నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కళాకారులు ఐక్యవేతం కాలేదు అంటే దీని వెనకాల ఎంత కుట్ర ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మిత్రులారా ఇవాళ నేను కష్టాలకు వెళ్ళి సుఖాలకు వెళ్ళి అనుభవించి నేను బయటపడ్డా కాబట్టి నా కష్టం ఇంకో కళాకారునికి రాకూడదు, ఇంకో కళాకారునికి ఇటువంటి అన్యాయం కాకూడదు అన్న ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ మీ కాడ కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి మీకు ఉద్యోగాలు వస్తే నేనేదో చెడిపోతానని కాదు. 10 మంది నిలబడితే ఒక ఇల్లు నిలబడుతుంది. 10 మంది కోసమే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోదామని ఆలోచనతో నేను ముందుకు తీసుకుపోతున్నా. గతంలో సీతక్క మంత్రి అయినాక 3 నెలల తర్వాత ములుగు జిల్లా కళాకారులకు మాకు జాబులు కావాలని ఆ రోజు నేను అడగడం జరిగింది. సెక్రటరీ సచివాలయంలో అడిగినాడు. ఆమె ఏమన్నది అంటే మరి ములుగు జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారో నువ్వు ఐక్యవేతం చేస్తే తప్పకుండా ఈ ప్రజా పరిపాలనలో రేవంత్ అన్న గారితో నేను మాట్లాడి నేను చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా నేను అనేకమైన కార్యక్రమాలు చేపట్టి రేవంత్ అన్న అడుగుజాడల్లో, సీతక్క గారి అడుగుజాడల్లో, చక్రాల రగన్న గారి అడుగుజాడల్లో నడిచి మరి ఈరోజు మన ములుగు జిల్లాకు ఒక అవకాశాన్ని పొందుకున్నా. మరి ఆ అవకాశానికి మీరు కూడా నలుగురు నా వెనకాల అడిగేస్తే మీకు కూడా ముందు రేపటి కాలంలో భవిష్యత్తు ఉంటుంది, మీ భవిష్యత్తు కూడా బాగుపడుతుందని మీకోసమే నేను పోరాడడం జరుగుతుంది, మీకోసమే నేను ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఎవరైనా కూడా ములుగు జిల్లా నిరుద్యోగ కళాకారులకు కావచ్చు అనగారిన బతుకులు వెనుకబడ్డటువంటి కళాకారులకు నేను ఆదర్శంగా నిలుస్తా, మీకు న్యాయం చేస్తా. ఈ జిల్లాకు ఈ అవకాశం మీ ఆధ్వర్యంలో ఈ మంత్రి గారి ఆధ్వర్యంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు అది మీకోసం వృధా చేసి మీకోసం నేను సాయం చేస్తానని ముందుకు సాగుతానని సెలవు తీసుకుంటాను.